CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా వి శివయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరులోని హెచ్కే ఫంక్షన్ హాల్లో జరిగిన నూతన జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో 21 పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో కమిటీ ఏకగ్రీవమైంది. జిల్లా కార్యదర్శిగా నరేష్ బాబు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉద్యోగుల సమస్యలు, PRCDA బకాయిల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని శివయ్య తెలిపారు. Community of employees to the best of my ability to discharge my duties in accordance with the provisions of the Constitution of Andhra Pradesh Government Employees Association Amravati to implement all its policies and decisions to carry out the functions entrusted to me by its various organs and will not do anything derogatory to the aims and objects of the association. Secretary. Gauri Shankar, Vice President. P. Varalakshmi Devi. Mohan. Giridhar Reddy on the superintendent. శ్రీ ఈ వివేక్ ఎగ్జిక్యూటివ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ వారు మరో వైస్ ప్రెసిడెంట్గా, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మరో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డారు. అలాగే శ్రీమతి పి వరలక్ష్మీదేవి సీనియర్ ఆడిటర్ వారు మరో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డారు. కె వేణుగోపాలరావు సీనియర్ అకౌంటెంట్, ఎన్ ధరణి కుమార్ సీనియర్ ఆడిటర్ వారు మరో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డారు. నరేష్ బాబు STO ఈ జిల్లా సెక్రటరీగా ఎన్నిక కాబడ్డారు. అలాగే పి మోహన్ సీనియర్ అసిస్టెంట్ వారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కాబడ్డారు. బి బాలు విజయ్ కుమార్ సీనియర్ అకౌంటెంట్ ICDS వారు మరో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కాబడ్డారు. శ్రీ ఆర్ కిషోర్ జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ వారు మరో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కాబడ్డారు. అలాగే కె అనిత స్టాఫ్ నర్స్ వారు మరో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కాబడ్డారు. కార్యవర్గాన్ని ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఎన్నిక కాబడ్డ ఈ 21 మంది సభ్యులు జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యల మీద వారు సభ్యుల శ్రేయస్సుకు పాటుపడి, అలాగే సంఘం గౌరవం పెంపొందించే విధంగా, అలాగే సభ్యుల శ్రేయస్సుకు మరి KR సూర్యనారాయణ గారి వారి ఆశయాల మేరకు సంఘ అభివృద్ధికి పాటుపడి మరి ఉద్యోగస్తులకి సహకారిగా ఉంటూ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పని, మీరు మీ సేవల ద్వారా ఉద్యోగుల మన్ననలు పొందాలని చెప్పని నేను మనసారా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు KR సూర్యనారాయణ గారికి మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు తాలూకా కార్యదర్శులకి, అధ్యక్షులకి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎలక్షన్ ఆఫీసర్లకి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో APGA ముందడుగులో ఉంది. ఏ కార్యక్రమం చేసినా ముందుండి సమస్యలను ముందుగా ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని కూడా ముందుండి నడిపిస్తున్నాము. ఏ విషయమైనా సమస్య వస్తే కలెక్టర్ దగ్గర తీసుకోవడం, లేదా మా వల్ల కాలేదంటే మా రాష్ట్ర నాయకత్వం కూడా కలెక్టర్ దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరించినారు. అదేవిధంగా ముఖ్యంగా
ఐఆర్, పిఆర్సి ఈ 3 కూడా తొందరలో అనౌన్స్ చేస్తారని గౌరవనీయులు సీఎం గారిని మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే మాకు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి కలెక్టర్ గారు ఒక క్వార్టర్స్ బిల్డింగ్ కూడా అలాట్ చేశారు. ఆయనకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా మా జిల్లా కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నికైన మీరందరూ సహకరించిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. ఫోన్ నంబర్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.